పిల్లల్ని రెడీ చేయడం కంటే పెద్ద టాస్క్ పేరెంట్స్కి ఇంకేది ఉండదేమో. మనం ఎంత బాగా చేద్దాం అనుకున్న వాళ్ళు అస్సలు కోఆపరేట్ చేయరు. నేనైతే కృష్ణాష్టమి రోజు పిల్లలకి రెడీ చేయలేదు, ఎందుకంటే మా హెన్షిక స్కూల్లో నెక్స్ట్ వీక్ ఎలాగో కృష్ణాష్టమి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పేసి అదే రోజు చేద్దాం ఇద్దరికి అనేసి ఇంకా ఆ రోజు అయితే చేయలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా హెన్షికకి ఫస్ట్ రెడీ చేస్తూ ఉన్నాను. ఇంతలోపే మా సహర్ష లేచేసాడండి. ఫస్ట్ అయితే బాగా కోఆపరేట్ చేసింది. ఆ తర్వాత ఇంకా ముక్కుకు పెట్టినప్పుడు టార్చర్ చూడాలి, అస్సలు ఎంత యాక్టింగ్ చేసేసిందంటే అంత యాక్టింగ్ చేసేసింది మా హెన్షిక. ఇంక ఇక్కడ చక్కగా రెడీ చేస్తూ ఉన్నాను. చాలా ముద్దుగా అనిపిస్తుందండి పిల్లలకి రెడీ చేసినప్పుడు, వాళ్ళు కోఆపరేట్ చేసినప్పుడు. ఇంకా ఇక్కడ చూడండి అసలు ఈరోజు స్కూల్ వద్దు హెన్షికకి. ఎన్నో తంటాలు పడి రెడీ చేస్తే ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మా ముద్దుగుమ్మ ఎలా ఉందో ఒక్కసారి చెప్పేయండి. ఇంకా రెడీ చేసేసి ఇంటి దగ్గర కొన్ని ఫొటోస్ దించేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా స్కూల్కి పంపించిన తర్వాత మా సహర్ష్ని పట్టుకున్నాను. వాడైతే నాకు కొట్టని చోట్లేదండి, కొడుతూనే ఉన్నాడనమాట. ఇక్కడ మంచిగా ప్యాంట్ వేయించుకున్నాడు, జ్యువెలరీ వేయించుకున్నాడు. ఆ తర్వాత నుంచి చుక్కలు చూపించాడు. రారా అనేసి అంటే ఎలా కొడుతున్నాడో. స్టార్టింగ్లో చెప్పాను కదండి, పిల్లల్ని రెడీ చేసేదానికంటే పెద్ద టాస్క్ ఇంకేది ఉండదనేసి. మరి నిజమా కాదా చెప్పేయండి. ఎంత టార్చర్ చూసానో ఆ రోజు. ఇంకా ఫైనల్గా వాళ్ళకి రెడీ చేసి ముద్దుగా కనిపిస్తుంటే ఆ కష్టం అంతా మర్చిపోయాను అనమాట. సో చక్కగా అనిపించింది నాకైతే ఫైనల్గా. ఇంకా ఇద్దరికి ఒకసారి ఫోటో తీసేద్దాం అన్నట్లుగా ఇంకా మా హెన్షిక స్కూల్కి అయితే వెళ్ళాము. మా హెన్షిక చూడండి జేజమ్మలాగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మమ్మల్ని చూసి అయితే. ఇంకా అక్కడ ముద్దుగుమ్మలు ఒక్కొక్కరిని చూస్తుంటే ఎంత క్యూట్గా అనిపించారు అంటే, ప్రతి పేరెంట్ కష్టపడితేనే పిల్లలు అంత ముద్దుగా కనిపిస్తారు. ఇంకా ఫైనల్గా మా పిల్లల్ని అయితే నేను ఈ విధంగా రెడీ చేశాను. ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.